మేషము వారికి ఈ పంచగ్రహ కూటమి గ్రహణము మరియు అమావాస్యతో కూడుకున్నటువంటి ఈ పక్షం ఏదైతే ఉందో ఈ పక్ష ఫలితాల్లో మీకు గ్రహస్థితి కనుక చూసుకుంటే మీ యొక్క రాశి నుంచి 11వ స్థానంలో జరుగుతుంది. సో మీ గ్రహణ ప్రభావం ఎక్కడ కూడా నెగటివ్ అయితే ఉండదు. 12లో శని, 6వ స్థానంలో కేతువు, 3లో గురువు ఉన్నందుకు మరియు అదేవిధంగా చంద్రుడు ఈ పక్షంలో ఒక 6 రాసులు కదులుతాడు. కాబట్టి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీకు ఎప్పుడైతే ఏకాదశంలో అధిక గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల మూలంగా అన్ని రకాల లాభాలు అయితే కలుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే కాకుండా ఈ గ్రహణం 11వ స్థానంలో పట్టడం కూడా మంచిదే. అయితే మనకి ఇక్కడ ఇండియాలో లేదు గ్రహణం, డోంట్ వరీ, ఏం టెన్షన్ ఏం పడకండి, బయట ఉంది. ఇక్కడ మరి ఈ 11వ స్థానంలో ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు అంటే చంద్రుడు వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడు, అమావాస్య వల్ల ఉంటున్నాడు, అండ్ బుధుడు ఉంటున్నాడు, ఇట్లా కొన్ని గ్రహాలు ఆ భావాధిపతులు ఉన్నప్పుడు దాని మీద కూడా కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏమిటవి అంటే, ఒకటి ప్రాపర్టీ వైజ్గా కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. అప్పులు తీసుకుంటున్నాం, అప్పులు ఇస్తున్నాం, లేకపోతే ఒక ప్రాపర్టీ పెట్టుకొని అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు మీరు ఏదైనా లాంగ్ జర్నీ చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. కాకపోతే మీకు ఫైనాన్షియల్గాను, అదేవిధంగా కొన్నిసార్లు వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివాహ సంబంధించిన ప్రయత్నాలకి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. దాని గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ గ్రహణం అనేటువంటిది మనకు లేదు కాబట్టి ఇండియాలో ఉండేవాళ్ళు ఎటువంటి పరిహారాలు కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు గ్రహణ సమయంలో, గ్రహణం రోజు మీరు ఏదైనా జపం చేసుకోవాలనుకుంటున్నాము పలానా అనుకుంటే మీ రాశిరీత్యా గణపతి యొక్క జపం చేసుకోవచ్చు, గణపతి నామాన్ని లేదా సూర్యుడిని. పంచమాధిపతి మీకు రవి అవుతున్నాడు కాబట్టి. అలాగే మీరు కాస్త ఈ 17, 18, 19 ఈ 3 రోజులు కంటిన్యూస్గా పంచగ్రహ కూటమి ఉంటూ దాని తర్వాత మళ్ళీ 22వ తేదీ నుంచి కుజుడు వచ్చి చేరుతున్నాడు, చంద్రుడు మారిపోయినా కూడా. సో ఆల్మోస్ట్ మీకు ఈ పక్షం మొత్తం కూడా పంచగ్రహ కూటమితో నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 12వ స్థానంలో శని వస్తున్నందుకు ఎప్పుడు మీకు దాదాపు 20వ తేదీ నుంచి 12వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆ 20, 21 తేదీలు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. నిత్యము దేవతారాధన, గణపతి ఆరాధన చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, అది హృదయం చదవండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడూ మనకి కనీ విని ఎరుగినటువంటి వింతల్ని, విశేషాలను ఇస్తున్నాం. మనం చాలా వీడియోలో చెప్తూ వస్తున్నాం. అదే రకంగా మనకి బంగారం రేట్ అనుకోండి, ఆల్రెడీ మనం 4-5 నెలల క్రితం సిల్వర్ అసలు ఎందుకు పెరుగుతుందో తెలియదు అని చెప్పుకున్నాం. అదే రకంగా అంతే రేంజ్లో పెరిగింది, 1,425 దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫ్లక్చువేషన్స్ ఈ ఒక్కరోజుతో కాదు, ఈ బంగారం, వెండి, మెటల్స్ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి, విపరీతంగా తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఒక ఆపర్చునిటీగా భావించండి. సరిగ్గా దాన్ని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఆపర్చునిటీ, సరిగ్గా ప్లానింగ్ లేని వాళ్ళు నష్టపోతారు. రైట్. షేర్ మార్కెట్ క్రాష్ అవుద్దని కూడా చెప్పుకున్నాం, అది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చెప్తుంది, మనం చెప్తున్నా చెప్పిస్తుందంతా అమ్మవారు, మన మీద గొప్ప అని లేదు. మహర్షులు అందించినటువంటి అదొక శాస్త్రం, దాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల చెప్పగలుగుతున్నాం, అంతేగాని మహర్షులు గొప్పతనం ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమితో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడు మనకి ఒక్కసారి వస్తుందండి, 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది పంచగ్రహ కూటమి. కానీ ఈసారి సంవత్సరంలో 3 సార్లు రాబోతుంది. ఆల్రెడీ మనకి లాస్ట్ మంత్ వచ్చేసింది జనవరిలో, ఇప్పుడు మరలా మనకి 17వ తేదీ నుంచి దాదాపు మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కోసం మనం లాస్ట్ టైం చండీ హోమం హైదరాబాద్లో ఫ్రీగా చేయించాము అందరికీ, అప్పుడే ప్రకటించాము. నెక్స్ట్ టైం పుణ్యక్షేత్రంలో, మంచి క్షేత్రంలో, మంచి శక్తిపీఠంలో చేస్తామని కామాఖ్య ఆలయంలో, కామాఖ్య అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ మనం ఈసారి చేయబోతున్నాం. 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ. 17వ తేదీ ఏమో గణపతి మరియు లలిత హోమం, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా ఆ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి వారు ఈ కిందనిచ్చేటువంటి నెంబర్లకి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పేరు, గోత్రము, మీ అడ్రస్ పంపించాలి.
ఎందుకంటే అడ్రస్ దేనికి అంటే పూజ అయిపోయిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత ఒక రుద్రాక్ష, కుంకుమ మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్షింతలు, హోమ భస్మాన్ని మీకు పంపించడం జరుగుతుంది. బట్ విదేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం కాస్త ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి. సో అది ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో దీనివల్ల ఇది వాయుతత్వ రాశుల్లో ఏర్పడుతుంది కాబట్టి వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం. ఇది పంచగ్రహ కూటమి దగ్గర అవుతున్న కొద్దీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం లాస్ట్ టైం వాయు సంబంధమైన ఇబ్బంది అంటే ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళది జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం, మన ఛానల్లో ఉంటుంది కూడా అది. సో అందుకే మనకి ఆ మధ్య చూడండి ఎన్నో ఫ్లైట్లు ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, విషవాయువులు, ఊపిరి తీసుకునేటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని వైరస్లు, ఇటువంటివన్నీ కూడా రావడానికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అంటే ఎక్కడైనా కొంచెం ఇక్కడ ఎయిర్ బాగాలేదంట, కొంచెం వస్తున్నాయన్నప్పుడు కొంచెం మాస్క్స్ పెట్టుకొని తిరగడము ఇలాంటివి చేస్తూ ఉండండి. అదీ కాకుండా కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, ప్రాణాయామం కావచ్చు, భస్తికా ప్రాణాయామం కావచ్చు, లేకపోతే కపాలభాతి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కాస్త చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. లోపల ఏదైనా ఒక ఇన్ఫెక్షన్స్ లాంటివి లోపలికి వెళ్ళినా కూడా మీరు చేసేటువంటి ప్రాణాయామాల వల్ల మీకు అది బయటికి వెళ్ళిపోతుంది, మీరు చేసే ఆ ప్రాక్టీస్ వల్ల. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా, లేకపోతే మనకి ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం కనుక లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. కాబట్టి దయచేసి ఇవి చేయండి. దీంతో పాటు అందరూ కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది హెల్త్ బాగుండడానికి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని మంత్రం చేసుకోండి. ఇది రోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు, గంట చేసుకున్నా పర్లేదు. ఇది చెయ్యండి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఏమంటే పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి కదా, ఈ సమయాల్లో మనం ఏదైనా మంత్రం చేసుకుంటే మంచిది అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీరు ఫైనాన్స్ కోసం ఇబ్బంది పడేవారు ఓం సంపత్కరీ సమారు కూడా సింధురవ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. వివాహం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి గురువు ఇంత అతిచారంలో ఉన్నాడో, మనకి లాస్ట్ టైం మనం సిల్వర్ రేట్ పెరుగుతుందని చెప్పడానికి కూడా కారణం గురువు అతిచారంలో 3 రాసులు మారుతున్నాడు, అందుకే చెప్పుకున్నాం. సో అదొకటి. రెండవది ఏమిటి అంటే మీకు మరలా ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది, బాధపడుతుంది ఏ విషయం అంటే అయ్యో ఏంటి ఇంత పెరిగిపోయిందని కొంతమంది బాధపడితే అయ్యో మళ్ళీ తగ్గిందని బాధపడుతున్నారు. ఎందుకంటే బాగా పెరుగున్నప్పుడు కొన్న వాళ్ళేమో అయ్యో తగ్గిందని బాధపడుతున్నారు, తక్కువగా ఉన్నప్పుడు పెరిగిన వాళ్ళేమో అమ్మాయి మంచి లాభాలు వచ్చాయని ఆనందపడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గోల్డ్ సిల్వర్ మెటల్స్ విషయంలో ఖచ్చితంగా రాబోయే 6 months ఎక్కువ మార్పులు ఉంటాయి. ఇవాళ 10,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఇంకో 10,000 తగ్గుతుంది. ఒక 30,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఒక 20,000 తగ్గుతుంది. అట్లా అది 2-3 రోజుల్లోనే అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటుంది. సో మీరు చాలా ప్లానెడ్గా మీ పర్సనల్ చార్ట్లో అసలు రవి గురువులు బాగుంటే గోల్డ్, చంద్రుడు బాగుంటే సిల్వరు, కుజుడు బాగుంటే ఈ మెటల్స్ ఏది మన కాపర్ ఇట్లాంటి వాటి మీద, అలాగే ల్యాండ్స్ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యూచర్లో చాలా 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 రేట్లు పెరగనున్నాయి ల్యాండ్స్వి, మనం అందుకోలేము, అంత రేట్లు పెరగనున్నాయి. కాబట్టి వీలైతే ఇప్పుడు తక్కువ అయిపోయినటువంటి ల్యాండ్స్ కొనండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.